బాబోయ్, బయట ఎండలో మండిపోతున్నాయి. ఒరే చిన్నారావు, కొంచెం ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసిరారా. సరే. ఒరే చిన్నారావు, ఒకసారి ఇలా వచ్చి ఫ్యాన్ అయ్యిరా. సరే. రే చిన్నారావు, ఒకసారి ఇలా రారా. యహ ఏంటి తాత ఆత్మాను నన్ను పిలుతో? ఏం లేదురా, ఎండకొల్లంతా పేలిపోయింది. కొంచెం ఆ పౌడర్ తీసుకున్న ఈపికి రాయి. ఏంటి పౌడర్ నేను రాయాలా? ఏంట్రా అలా అంటో? నీ చిన్నప్పుడు నీ అరికాల నుంచి నెత్తి మీద వరకు నా చేతులతోనే రాసేవాడిని రా నూనె. ఇప్పుడు నాకు పౌడర్ రాయడానికి నీకు చేతులు రావట్లేదు. అంతెందుకు, చిన్నప్పుడు నువ్వు డ్రైనేజ్ లో పడిపోతే తీసి ఆ కుళ్ళంతా నా చేతులతో కడిగాను. నాకు నువ్వు పౌడర్ రాయనంటున్నావు. అంతెందుకు? బాబోయ్ తాత ఇంకేం చెప్పకు, పౌడరే కదా, నేను రాస్తాను. నాన్నగారు. ఏంట్రా? ఏం లేదండి, ఎండలు మండిపోతున్నాయి కదా, నైట్ నిద్ర కూడా రావట్లేదు. కొంచెం ఏసీ కొనొచ్చు కదండి. సరే కొంటాను. లాస్ట్ సిమ్ నీ బ్యాక్లాగ్స్ ఎన్ని? ఏసీయా? ఏసీ ఎందుకండి? మళ్ళీ కరెంట్ బిల్ ఏదో వచ్చేస్తుంది. మేడ మీద పడుకుందాంలే, చల్లగా ఉంటది. రే ఎక్కడ ఉన్నావురా? మా అల్లో ఉన్నాను రా. మా అల్లోనా? ఏం కొందామని ఇల్లు? కొండమా బొక్క, బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో? ఇంట్లో ఫ్యాన్ 5లో పెట్టినా ఎండలో అరటిపండు ఎండిపోయినట్టు ఎండిపోతున్నాను రా బాబు. అదే మా అల్లు అనుకో, ఫ్రీగా ఏసీలో తిరగొచ్చు, ఫ్రీగా అమ్మాయిల్ని చూడొచ్చు, సాయంత్రం చల్లబడ్డాక ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతేరా, సింపుల్. నిజమేరా, మంచి ఐడియానే. కానీ రోజు మాల్కేం వెళ్తాం? ఏముంది, రేపేమో ఏదో ఒక వర్కింగ్ క్లాస్ కార్డ్ తీసుకుని ఏటీఎంలో దూరిపోయి దాంతో టైం పాస్ చేసేస్తాం. ఆ తర్వాత రోజు ఎలాగో డీమార్ట్ కూడా ఆప్షన్ లో ఉంది కదా. అంతేరా, ఇదే సైకిల్ ని సమ్మర్ అయిపోయేదాకా ఫాలో అయిపోవడమే.